తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో కేబినెట్ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మేడారం సాక్షిగా జరగనున్న కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది. మేడారానికి సీఎం రేవంత్ ఈ నెల 18వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆపై సిపిఐ 100 ఏళ్ల వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో పాల్గొంటారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించి కీలక విషయాలపై చర్చ చేయనున్నారు. మేడారంలో జరగనున్న కేబినెట్ భేటీలో త్వరలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ది పథకాలపైన వాటి నిర్వహణపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. సమ్మక్క సారలమ్మల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం మరుసటి రోజు ఉదయం మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దర్శనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు. అదే రోజు రాత్రి ఆయన దావోస్ కు బయలుదేరతారు.